తెలంగాణలో మేడారం తర్వాత అంతే ప్రాచుర్యం పొందిన గిరిజన జాతర అది. నాగదేవతను ఆరాధించే ఆదివాసుల పండగ అది. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున కఠోర ఉపవాసాలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే నాగోబా జాతర. దీన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. మెస్రం వంశస్థులు ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నాగదేవతను ఎందుకు పూజిస్తారు? ఆదివాసీల్లో మెస్రం వస్తుందని ఎందుకు చేయాల్సి వచ్చింది? అమావాస్య రోజున నాగదేవత ఆరాధనలో ప్రత్యేకత ఏంటి? లెట్స్ వాచ్. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి. సర్ప జాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల విశ్వాసం. మోస్రం వంశ గిరిజనులు దేశవ్యాప్తంగా హాజరై మహాపూజ, దర్బార్, బేతాల్ పూజ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. కేస్లాపూర్లోని నాగోబా సన్నిధిలో జరిగే ఈ జాతర మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచింది. ఈ నాగోబా జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న మొస్రం వంశ గిరిజనులు కేస్లాపూర్కు కుటుంబ సమేతంగా వచ్చి నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుని వెళ్తారు. ఈ సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర కొనసాగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగంతో పాటు మోస్రం వంశ గిరిజనులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గిరిజనులు 7 రోజుల పాటు 7 గ్రామాల్లో ప్రచారం రథంలో పర్యటిస్తారు. తాజాగా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలాల కోసం పాదయాత్రను మొదలుపెట్టారు. నాగోబా జాతర చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు శకం 740లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తమ తలుపులు సామాన్య మానవుడు తాకాడని తెలుసుకుని నాగరాజు ఆగ్రహిస్తాడు. అప్పట్నుంచి ప్రాణభయంతో భయపడి పండితుణ్ణి కలిసి నాగదేవతను శాంతింపజేసే మార్గం చెప్పమన్నాడు. నాగదేవతకు 7 రకాల నైవేద్యాలను నివేదించి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అప్పుడు ఆ పురోహితుడు 7 బిందెల్లో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకువచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. తన భక్తిని మెచ్చుకున్న నాగరాజు కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతమే నాగోబాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి ప్రతి ఏటా నాగరాజు విగ్రహానికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాగదేవతకు కుండల్లో వంటలు చేసి నైవేద్యం పెట్టడాన్ని ఆనవాయితీగా పాటిస్తున్నారు. మోస్రం వంశస్థులు పవిత్ర జలాలను తీసుకొస్తే గుగ్గిళ్ల వంశీయులు కుండలు చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటారు. ఇదొక సంప్రదాయంగా భావిస్తారు. నాగదేవత ఆరాధనలో గుగ్గిళ్ల వంశీయులకు మోస్రం వంశీయుల మధ్య తదితరాలుగా సంప్రదాయాలను అనుసరిస్తున్నారు.
పుష్య మాసంలో చందమామ కనిపించిన తర్వాత మోస్రం వంశీయులు గుగ్గిల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని సూచిస్తారు. సంప్రదాయ వంటకాల కోసం పెద్ద కుండలు, కాకులు, వాటిపై మూత పెట్టే పాత్ర, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండలను తయారు చేస్తారు. వీటిలోనే గంగాజలం తీసుకువచ్చి వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. పూజ నిర్వహణలో వంతుల వారీగా వంటలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో 22 పొయ్యిలపై ప్రసాదాలను తయారు చేస్తారు. ఈ జాతరకు మోస్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినప్పటికీ 22 పొయ్యిలపైనే వంట చేస్తారు. ప్రతి కుండను పవిత్రంగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో చాలా పవిత్రంగా చూస్తారు. ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల్లో 22 పొయ్యిల మీద మోస్రం వంశీయుల ఆధ్వర్యంలో అన్ని కుటుంబీకుల వారు వంతుల వారీగా వంటలు చేస్తారు. పుష్య అమావాస్యను పురస్కరించుకుని ఏడాది జనవరి 18వ తేదీ రాత్రి మోస్రం వంశ గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరిపే మహాపూజతో ఈ జాతర ప్రారంభమవుతుంది. జనవరి 24వ తేదీని నిర్వహించే బేతల్ పూజతో అధికారికంగా జాతర ముగుస్తుంది. జాతర మొదలైన 3 రోజులకు అంటే జనవరి 22వ తేదీ దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. నాగోబా జాతరలో భాగంగా నిర్వహించే ఈ దర్బార్కు ఎంతో విశిష్టత ఉంది. గిరిజనులు తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం పొందేందుకు ఈ దర్బార్ దోహదపడుతుంది.